దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. 128వ కీర్తన 2వ వాక్యం. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం, ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏమంటున్నాడంటే, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన ఏ దిగులుతో, ఏ ఆవేదనతో మరి దేవుని సన్నిధిలో మరి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని నీవు ఉన్నావో, మరి దేవుడైతే ఉదయకాల సమయంన నిన్ను ధైర్యంతో ఒక ఆశీర్వాదం దేవునికి ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నిశ్చయంగా డెఫినెట్గా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఇంతవరకు నువ్వు కష్టపడుతున్నావు, కానీ నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేని పరిస్థితి. ఇంతవరకు రాత్రింబగళ్ళు శ్రమ పడుతున్నావు, కానీ నీ యొక్క మరి జీతము చినిగిన సంచిలో వేసిన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. వచ్చిన జీతము మరి అప్పులు కట్టుకుంటూ, హాస్పిటల్ చుట్టూ ఖర్చు పెడుతూ, ఈ విధంగా మరి నీ కష్టాన్ని నీవే అనుభవించక పరుల పాలైపోతూ దిగులుతో ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. అని ఏమంటున్నాడంటే, నిశ్చయంగా ఇంతకు ముందు నీ జీవితంలో ఏం జరిగిందో మరి అదంతా కూడా నువ్వు పక్కన పెట్టి ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించగలిగితే తప్పకుండా ఆయన నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక మీదట నువ్వు సంపాదించింది కొంచెమైనా అది అభివృద్ధి చెందబోతుంది అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే నీవు ధన్యుడవు, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా నీకు ధన్యత కలుగుతుంది. నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన నీకు మేలు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యాకోబు దేవుని యందు ఒక విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభా, నేను ఇంత కష్టపడుతున్నాను, కానీ నా కష్టానికి నాకు ప్రతిఫలం దొరకట్లేదు. మా అమ్మ దగ్గర ఎంతగానో కష్టపడుతున్నాడు, కానీ ఆయన కష్టానికి జీతాన్ని కూడా ఆయన అనుభవించలేని పరిస్థితి. పలుమార్లు జీతం మారుస్తూ మరి ఆయన ఎంత అభివృద్ధి చెందిన ఆ ఆశీర్వాదాన్ని పొందలేకుండా మరి తన మామైన లాబాను అడ్డుపడుతున్నప్పుడు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించగా నిజంగా యాకోబు యొక్క ప్రయాస దేవుడు గుర్తెరిగి నిజంగా యాకోబును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. నిజంగా ఒంటరిగా వెళ్ళిన యాకోబు జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు యాకోబుకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డ, యాకోబు కష్టాన్ని చూసిన దేవుడు ఈ దినంన నువ్వు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయన గుర్తెరిగి నిజంగా ఒక ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ఒక భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థించగలిగితే, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే, ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే తప్పకుండా నీవు కష్టపడుతున్నటువంటి కష్టార్జితం నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం అనుభవించేటట్లుగా ఉదయకాల సమయంలో దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన ప్రభా, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తానన్నావు ప్రభా. నిజంగా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఇంతవరకు ప్రభా వారి సంపాదన ప్రభా అయా పరుల పాలైపోయిందేమో, వారి సంపాదన చినిగిన సంచిలో వేసినట్లుగా అయా ప్రభా ఎంత కష్టపడినా ఒక ప్రయోజనం వారి జీవితంలో కలుగక ప్రభా నిరాశకు దిగిపోయారేమో ప్రభా. ఏ విధం చేతనైనా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మరలా ఆశ మీరు చిగురింపజేయండి. ఇదిగో నిశ్చయంగా వారు పడుతున్నటువంటి కష్టానికి అయా ప్రతిఫలం వారు కనులారా చూచినట్లుగా, అయా వారు రాబడి వారే అనుభవించినట్లుగా ప్రభా ఒక్కొక్కరి జీవితంలో మీరు మేలు చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగా ప్రేమించిన నా యేసు రాజా, అన్ని